హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై. ఈ విధంగా కన్నా క్యాప్సికమ్ ఫ్రై చేసుకుంటే పిల్లలు ఇష్టపడి తింటారు. చాలా రుచిగా ఉంటుంది. ఈ విధానంలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక ఓక్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ఓక్ వేడైన తర్వాత దీనిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. వీటిని మనం బాగా వేయించుకోవాలి. వేగేలోపు మనం ఒక కప్పు పుట్నాలను తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ విధంగా పుట్నాలను పౌడర్ చేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. దీనిలో మనం కొంచెం పెసరకాయ, చిటికెడు పసుపు, కొంచెం కారం, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న వేయించిన శనగపప్పు పౌడర్ను ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. దీనిని మనం ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. పిల్లల స్కూల్ హడావుడి టైంలో ఈ విధంగా చేసుకుంటే 10 నిమిషాల్లో కర్రీ రెడీ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.